ఇండియా ఎందుకో చాలా మారిపోయినట్టు అనిపించింది. ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళము, ఏదో హాలిడేకి వచ్చేవాళ్ళము, 2 వీక్స్ 3 వీక్స్ స్పెండ్ చేసేవాళ్ళము. కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకో మనం ఇండియా వదిలేసినప్పుడు 21 ఇయర్స్ బ్యాక్ 2002లో వి లెఫ్ట్ ఇండియా. 2002కి 2021కి వెన్ వీ కేమ్ బ్యాక్ చాలా డిఫరెన్స్ అనిపించింది. ఒకటి లైఫ్ స్టైల్. ఐ థింక్ చాలా చేంజ్ అయ్యాం మనం. మనకి ఏంటంటే వి బికమ్ వెరీ మెటీరియలిస్టిక్. ఐ థింక్ ఏంటంటే ఎప్పుడు కెరియర్, మనీ, మోర్ అండ్ మోర్ ఇస్ వాట్ వీఆర్ డీలింగ్ విత్ నౌ. ఇది చాలా ఎక్కువైపోయింది. అండ్ ఐ థింక్ దాంతో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. బికాజ్ ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, ఫ్యామిలీ కనెక్షన్స్ లేవు. పెద్దగా మైగ్రేషన్ ఎక్కువైపోయింది. బీహార్ నుంచి ఒక ఫ్యామిలీ హైదరాబాద్కి వస్తుంది, వాళ్ళకి ఎంత కనెక్షన్ ఉంటుంది పాపం. వాళ్ళు వెళ్ళేది వర్క్కి వెళ్తారు, వర్క్ కొలీగ్స్తో కనెక్షన్ ఉంటుంది, అపార్ట్మెంట్స్లో కొంతమంది పిల్లలు. బట్ దట్ సోషల్ కనెక్షన్ తగ్గిపోతూ ఉంది. అవును. అండ్ ఇద్దరు పేరెంట్స్ బిజీ అవ్వడం వల్ల పేరెంట్స్ పిల్లల మీద పెట్టే అటెన్షన్ చాలా తగ్గుతూ ఉంది. మాకు గుర్తు, బోత్ మై పేరెంట్స్ వేర్ యాక్చువల్లీ వర్కింగ్ పేరెంట్స్. కానీ వాళ్ళు దే యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం విత్ us. మాతో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు వాళ్ళు. ఎస్పెషలీ ఏంటంటే బై 5:30 ఇంటికి వచ్చేసేయడము, ఆ తర్వాత మాతోనే ఉండేవాళ్ళు. మా నీడ్స్ అని చూసుకోవడము, మిగతావని చూసుకోవడము. ఇంటికి వచ్చాక మొబైల్స్ ఉండేవి కాదు, సో మొబైల్ డిస్ట్రాక్షన్ లేదు. టీవీ కూడా తక్కువ. అప్పుడు ఏదో ఒక దూరదర్శన్ ఛానల్ ఉండేది, చూస్తే గంటసేపు చూసేవాళ్ళం. సో పేరెంట్స్ పిల్లలు అందరూ కూర్చోవడము, ఆడుకోవడము, అవును, తినడము అండ్ జస్ట్ హ్యావింగ్ సమ్ చాట్, అది బాగుండేది. ఫస్ట్ పేరెంట్స్, ఆ తర్వాత దాని సోషల్ కనెక్షన్స్, ఆంటీస్, అంకుల్స్, కజిన్స్ అందరితో కలిసి పెరిగేవాళ్ళం. సో వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళు ఇవి అన్నీ మనకు తెలిసేవి. అండ్ వీ యూస్ టు రియలీ ఎంజాయ్ దట్, స్పెండింగ్ టైమ్ విత్ దెమ్, సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ టుగెదర్. దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ థింగ్ ఈజ్ యువర్ సొసైటీ, ఇమీడియట్ సొసైటీ. ఒక కాలనీలో ఉండేవాళ్ళం చిన్నప్పుడు, గోడలు కూడా ఉండేవి కాదు ఇంటి మధ్యలో కొత్తలో. సో పిల్లలందరూ కలవడం ఈవినింగ్ బై 5:30 కొంచెం హోంవర్క్స్ ఫినిష్ చేసేసుకొని 6 నుంచి 9 వరకు రోడ్ల మీద ఆడుకోవడం, ఇంటికి వెళ్ళడం, అవన్నీ జరిగేవి. ఇప్పుడు బాగా అలసిపోయి వచ్చేవారు పిల్లలు, హాయిగా తిని నిద్రపోయేవారు. పడుకునే నో టీవీ, నో డిస్ట్రాక్షన్. పొద్దున్న 6 వరకు 6:30 వరకు లేచిపోయడం, మళ్ళీ ఆడుకునేవాళ్ళం కొంతసేపు. దెన్ వీ యూస్ టు గో టు స్కూల్. సో చైల్డ్హుడ్ వాజ్ వెరీ ప్రొటెక్టెడ్. ఐ ఫీల్ అది చేంజ్ అయింది ఇప్పుడు. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్.